హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో లో బడ్జెట్లో 2 BHK కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి. అది కూడా కేవలం 9 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల లో బడ్జెట్ అనమాట. సో ఇది ఆక్షన్ ప్రాపర్టీ అండి. సో ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ అనేది 11 లక్షలు కూడా కావచ్చండి. సో ఈ ఏరియాలో ఇంత తక్కువ రేటుకి ప్రాపర్టీ అంటే కనుక మళ్ళీ వేరే దొరికే అవకాశం ఉండకపోవచ్చు అండి. ప్రాపర్టీ పరంగా అయితే ఓల్డ్ బిల్డింగే, స్ట్రక్చర్ కూడా పాతదే. ఇంకొక 5 to 10 years లైఫ్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి పర్లేదు మాకు ఈ ప్రాపర్టీ సెట్ అవుతుంది అనుకుంటే ఒకసారి ఈ ప్రాపర్టీని వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక డైరెక్ట్గా లైవ్లో చూడండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ 2 BHK ఫ్లాట్ అనమాట. 20 గజాల రిజిస్ట్రేషన్ షేర్ తోటి సుమారుగా 750 SFT తోటి ఈ 2 BHK ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. సో చూస్తున్నారు కదా, బిల్డింగ్ పరంగా అయితే ఓల్డ్ బిల్డింగేనండి. లోపల వీడియో అయితే ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ప్రస్తుతానికి బ్యాంక్ సీజ్ చేసి తాళం అయితే వేసే ఉందండి. సో ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట. కేవలం 9,23,400 రూపాయల ఆర్పీ ప్రైస్కి సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయండి, అవన్నీ కూడా చేయించుకొని ఈ ఫ్లాట్ని మీరు ఆక్యుపై చేసుకోవాల్సి ఉంటుంది. రెడీ టు మూవ్ ఫ్లాట్ అయితే కాదండి. సో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి, డోర్స్ కూడా చేయించుకోవాలి. సో మరి చూసుకోండి, ఇది విజయవాడ సిటీ కార్పొరేషన్ కాబట్టి తప్పకుండా ఈ బడ్జెట్లో ఇంత తక్కువ రేటుకి ప్రాపర్టీస్ అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉండదండి. సో ఎస్ఎఫ్టీ పరంగా కూడా బాగానే ఉంది. 20 గజాల రిజిస్ట్రేషన్ కూడా ఉంది. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి, 33 అడుగుల రోడ్డు అనమాట. అజిత్ సింగ్ నగర్ కార్పొరేషన్ ఏరియా విజయవాడ సిటీలో. సో బస్ స్టాండ్ నుంచి సుమారుగా 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఏరియా పరంగా చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోన్, చాలా క్లాస్గానే ఉందండి ఏరియా అంతా కూడా. సో ఫేసింగ్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఇది ఈస్ట్ ఎంట్రన్స్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో ఫేసింగ్ పరంగా కూడా బాగుంది కాబట్టి తప్పకుండా ఒకసారి చూసి తీసుకోండి. సో ఈ ఫ్లాట్ పరంగా చూసుకుంటే కనుక ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం. అయితే దీనికి ఎల్లుండి అంటే 26కే బ్యాంక్ ఆప్షన్ ఉంది కాబట్టి సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి రేపు ఒకసారి ప్రాపర్టీని చూసుకోండి. నచ్చితే కనుక మనం వెంటనే EMD కట్టుకొని యాక్షన్ ప్రొసీజర్ అనేది చేసుకోవచ్చండి. లో బడ్జెట్ ప్రాపర్టీ జస్ట్ 10 lakhs కాబట్టి సో బడ్జెట్ పరంగా కూడా పెద్ద ఇబ్బంది కూడా ఉండదండి. సో ఇక్కడ నుంచి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. అది 11 lakhs కావచ్చు, 12 lakhs కావచ్చు, ఇంకా ఎక్కువైనా పెరగొచ్చండి. సో అది ఒకసారి మీరు లెక్క ట్రై చేసుకుంటారంటే తప్పకుండా ఒకసారి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయండి. సో పార్టిసిపేషన్ కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి యాడ్ నెంబర్ని తెలియజేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతుండండి. మీరు మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.